తదహం త్వదృతే ననాథవాన్ మధృతే త్వం దయనీయవాన్న చ విధి నిర్మితమేతదన్వయం భగవన్ పాలయమాస్మజీహపః. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పాల్గొన మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పాల్గొన మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేస్తూ ఉన్నాం. ఈ పాల్గొన మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం ఎంతో గొప్పది. ఈ భగవత్ కైంకర్యం కన్నా మిన్న అయినటువంటి కార్యము మరొకటి ఏది కూడా లేదు ఈ లోకంలో. ఆ భగవంతుడికి మనకు ఉండే బంధం ఎంత గొప్పదో తెలుసా? అది తెలిస్తే ఏ ఒక్కరూ భగవత్ కైంకర్యాన్ని విడిచిపెట్టరు. భక్తుడు అంటారు, ఆళవందారు స్తోత్రంలో అంటారు పెద్దలు, తదహం త్వదృతే ననాథవాన్. గోవిందా, నీవు లేకపోతే నేను అనాథనైపోతానయ్యా. మధృతే త్వం దయనీయవాన్న చ. అదే నాలాంటి వాడు లేకపోతే నీవు దయలేని వాడివైపోతావు. విధి నిర్మితమేతదన్వయం. ఇలా విధి నిర్మించింది, కాలం నిర్మించింది నీకు నాకు ఈ విధమైనటువంటి బంధం. భగవన్ పాలయ. గోవిందా, కాబట్టి పాలించు నన్ను. ఒక బంధం మనకి ఏర్పడిపోయింది కదా, ఇంకా నన్ను విడిచిపెట్టకు. భగవన్ పాలయమాస్మజీహపః. నన్ను ఎప్పటికీ విడిచిపెట్టవద్దు గోవిందా. ఇది కదా నిజమైనటువంటి భక్తి ప్రపత్తులతో కోరుకునేటువంటి ఒకానొక కోరిక. నిజంగా మనం ఇలాంటి ఒక తత్వాన్ని గనక అలవరుచుకోగలిగామా, ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేసేటువంటి చేష్టలు, మన యొక్క ప్రయాణాలు, మన అడుగులు ప్రతి ఒక్కటి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యము కూడా అది భగవంతుడికి అన్వయించేదే కనుక అయినట్లయితే ఎంత గొప్పగా ఉంటుంది మన జీవితం. మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి మడిబట్ట కట్టుకొని దేవుడింట్లో కూర్చోవడం అయితే చేస్తాం, కానీ దేవుడింట్లో కూర్చున్నట్టే ఉంటాం. శరీరం కూర్చుంటుంది, మనసేమో ఒక పక్క అల్పాహారం పూర్తవుతోందో లేదో, మనం వెళ్ళవలసినటువంటి ఆఫీసుకి బస్సు మిస్ అయిపోతామో ఏమిటో, ఎలా వెళ్ళాలి, ఈరోజు ఏం చేయాలి, అవి చేద్దామా, ఇది చేద్దామా, మనస్సంతా కూడా మన శరీరం దేవుడింట్లో కూర్చున్న మనసు మొత్తం మన కార్యశాల వరకు వెళ్ళేసి అక్కడక్కడ జరిగే పనులన్నీ కూడా చూస్తూ, ఇంకా గట్టిగా మాట్లాడితే దేశ విదేశాలకు కూడా వెళ్ళొచ్చేస్తుంది. ఆ మనసుకేమో వీసా అవసరం లేదు. ఇలాగా మనసు చంచలమైనటువంటిది కదా, మొత్తం అంతా తిరుగుతుంది. పోనీ కనీసం మనస్సు కష్టమయ్యా, దాన్ని పెట్టలేము, శరీరాన్ని ఎలాగో దేవుడి గదిలో ఒక క్షణం కూర్చోబెట్టావు, కనీసం వాక్కైనా, మనసా వాచ అంటారు కదా, మనసు కష్టం, పోనీ వాక్కైనా భగవత్ కైంకర్యంలోనే ఉంటుందా అంటే, వాక్ ఇక్కడ కూర్చుంటుంది కానీ
మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూస్తూ ఉంటుంది. పిల్లవాడు స్కూల్కి రెడీ అయ్యాడా లేదా, లేకపోతే అక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడేం జరుగుతోంది, దేవుడింట్లో తాను కూర్చొని సాంబ్రాన్ కడ్డీలు వెలిగించి ఇలా తిప్పుతూ 2 పూలక్కడ చేత్తో వేస్తుంటాడు. కానీ మాటలేమో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, మనసేమో రాష్ట్రాలు దేశాలు దాటి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈయన ఒళ్ళు శరీరం మాత్రం దేవుడింట్లో ఉంటుంది. ఇది పూజేనా? అందరి యొక్క పూజలు 99% అందరి పూజలు ఇలానే సాగిపోతున్నాయి. ఇది ఎంతవరకు సబబు? కనుక ఈ తత్వాన్ని మనం విడిచిపెట్టి కొన్ని ఘడియలైనా కూడా పరిపూర్ణంగా భగవంతుడికి అన్వయించి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా భగవత్ కైంకర్యంలో కొన్ని ఘడియలు, ఆ ఒక్క గడి అయినా పరిపూర్ణంగా ఉండగలిగితే ఆ ఒక్క గడియ చాలు మన జీవితానికి మార్చేయడానికి. కనుక మనం అందరం కూడా ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని నిజమైన భగవత్ కైంకర్యం వైపుకి అడుగులు వేసే ప్రయత్నం చేస్తూ, మనకు భగవంతుడికి గొప్పదైనటువంటి బంధము రాసిపెట్టి ఉన్నది కదా, ఆ బంధము యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని భగవత్ కైంకర్యము చేసే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండే తత్వాన్ని మన జీవితానికి కాస్త అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 24వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష సప్తమి తిథి. ఈ రోజున సప్తమి తిథికి అధిదేవత ఎవరు అంటే సూర్య భగవానుడు. సప్తాశ్వరధారూఢుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధనం ఈ రోజున మనకు ఆయురారోగ్యాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము కృత్తికా నక్షత్రము, ఇది అగ్నిదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈ రోజున అగ్న్యారాధనము మేధశక్తిని మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము మంగళవారం. భక్తాగ్రగణ్యుడైనటువంటి హనుమంతుల వారి యొక్క ఆరాధనం మనకు భక్తి ప్రపత్తులను కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి.
అకించన నిధిం సూతిమపవర్గత్రివర్గయో అంజనాద్రీశ్వరదయాం అభీష్టోమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు అష్టభుజ స్వామి ఏ ప్రకారంగా భక్తుల్ని అనుగ్రహిస్తాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి మనల్నందరినీ కూడా ఎలా తన యొక్క కృపకు పాత్రుడు చేస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అష్టభుజాష్టకం అనేటువంటి స్తోత్రంలో దేశికుల వారు ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్నారు. ప్రపన్నజన పాథేయం ప్రపిత్సూనాం రసాయనం శ్రేయసే జగతామేతత్ శ్రీమదష్టభుజాష్టకం. ప్రపన్నజన పాథేయం ప్రపిత్సూనాం రసాయనం. ఎంత అద్భుతం! మనకు ప్రపన్నజనులు ఎవరైతే ఉంటారో, ప్రపన్నులు అంటే ప్రపత్తి చేసినటువంటి వాళ్ళు, ప్రపత్తి అంటే శరణాగతి, శరణాగతి అంటే భరన్యాసం, భరన్యాసం అంటే భర సమర్పణం, భర సమర్పణం అంటే మనల్ని భగవంతుడికి సమర్పించడం అని అర్థం. ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ షడ్విధా శరణాగతి అన్న రీతిగా ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస గోప్తృత్వవర్ణం తథా ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతి అని మనకు ఆ పురాణాల్లో చెప్పిన రీతిగా భగవంతుని యందు మన యొక్క సర్వస్వ భారాన్ని అర్పించడమే శరణాగతి. న్యస్యామి అకించన శ్రీమన్ అనుకూల అన్యవర్జిత విశ్వాస ప్రార్థనాపూర్వం ఆత్మరక్షా భరం త్వయి. ఇదే శరణాగతి. మనదేంటి ఏమీ లేదు, అన్నీ భగవంతుడే. తుదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అన్న రీతిగా మనల్ని భగవంతుడు, అది భగవంతుని యొక్క సొత్తు అన్నమాట. అటువంటి ప్రపన్నజన పాథేయం, ఎవరైతే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారో వాళ్ళు భగవద్ అనుగ్రహానికి తప్పక పాత్రులవుతారు. అందువల్ల ప్రపన్నులైనటువంటి శరణాగతి చేసినటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉంటారో, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాథేయం, పథి యోగ్యం పాథేయం అంటే పథిన శబ్దానికి మార్గం అని అర్థం. మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గానికి ఇది వచ్చి మనకు బెత్తం వంటిది అన్నారు. దారి బత్తం అని దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రపన్నజనులకి ఈ అష్టభుజాష్టకం అనేటువంటి స్తోత్రం అనేది ఒక దారిబత్తం వలె ఉన్నది. ప్రపన్నజన పాథేయం. మనం నడుస్తూ పోతూ ఉంటాం. ఆ కాలంలో మనకు ఎక్కడైతే కొలలు ఉంటాయో, లేక తటాకాలు ఉంటాయో, పుష్కరులు ఉంటాయో, బావులు, దిగుడు బావులు ఉంటాయో అక్కడే నీళ్లు దొరుకుతాయి. ప్రాచీన కాలం. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు అదే ప్రకారంగా ఆహారం, అన్ని చోట్ల ఆహారం దొరకదు. మనమే ఒక గుడ్డలో కానీ ఒక ఆకులో కానీ మనం మూట కట్టుకుని వెళ్ళాలి. ప్రాచీన కాలంలో ఇదే. తిరుమల యాత్ర చేసేవారందరూ కూడా ఒక బండ్లపైన వస్తూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి సరంజామా సరుకులంతా కూడా సిద్ధం చేసుకుని వస్తారు. ఆహారం అంతా కూడా సిద్ధం చేసుకుని వస్తారు. ఎక్కడ పడితే అక్కడ తినరు. ఇది పవిత్రమైనటువంటి యాత్ర. ఇది ప్రపన్నజన పాథేయం అని చెప్పినప్పుడు ఆర్తులు అంటే శరణాగతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ స్తోత్రం అనేది ఒక దారిబత్తం వలె ఉన్నది అన్నారు. మోక్షం పొందేంత వరకు ప్రపిత్సూనాం రసాయనం. ప్రపిత్సవ అంటే ప్రపత్తిని అనుష్ఠించి ఎవరైతే మోక్షాన్ని కోరుతూ ఉన్నారో, మోక్షం కొరకు కాచుకుని ఉన్నారో వాళ్ళు అని అర్థం. ప్రపిత్సూనాం వాళ్ళకి అందరికీ కూడా ఇది రసాయనం అంటే బలవర్ధకమైనటువంటి ఒక ఔషధం అన్నమాట, ఒక మందులా. ఒక చోట చెప్తున్నారు, గచ్చతాం దూరమధ్వానం తృష్ణామూర్ఛిత చేతసాం పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. గచ్చతాం దూరమధ్వానం.
చాలా దూరం వెళుతూ ఉన్నారు. వందల కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఎక్కడో ఒక చోట ఒక దాహంతో, ఒక దప్పికతో, ఆకలితో అలమటిస్తూ వాళ్ళు మూర్ఛావస్థకు చేరుకున్నారు. అప్పుడు ఏమిటి అన్నారు, ఎవరన్నా నీళ్ళు ఇస్తారా, లేక ఎవరన్నా ఆహారాన్ని ఇస్తారా అంటే వద్దండి అన్నారు. ఎందుకంటే అటువంటి సమయంలో కూడా ఇది పుండరీకాక్షుని యొక్క నామ సంకీర్తనాన్ని మనం చేస్తే అదే ఎవరైతే మూర్ఛపోయారో వాళ్ళకి అమృతం వలె, ఒక సంజీవనం వలె వాళ్ళని మేల్కొల్పుతుందట. గచ్చతాం దూరమధ్వానం తృష్ణా మూర్ఛిత చేతసాం పాథేయం పుండరీకాక్ష నామ సంకీర్తనామృతం. మనం ఏం చెప్పాలి, కొండ ఎక్కుతూ ఉంటాం, అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తూ ఉంటాం, చాలా అలసట ఉంటుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడు తెలుస్తాయంటే మిగతా విషయాల్లో మన యొక్క మనస్సు ఉంటే మనకి అన్ని నొప్పులు వస్తాయి. కానీ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకట్రమణ గోవింద అని పుండరీకాక్ష పురాణ పురుష గోవింద అని మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎటువంటి అలసట రాదు, ఆయాసం ఉండదు, కష్టం ఉండదు. సుఖంగా ఆ గోవిందుడు మనల్ని అందరినీ కూడా పైకి తీసుకుని వెళ్తాడు. ఇదే పాథేయం అన్నారు. పుండరీకాక్ష నామ సంకీర్తన అమృతం అన్నారు. ఆ నామ సంకీర్తనం చేస్తూ ఉంటే, భగవంతుని యొక్క నామాల్ని ఉచ్చరిస్తూ ఉంటే చాలు, మనకు అవి దప్పిక లేకుండా చేస్తాయి, ఆకలి లేకుండా చేస్తాయి. ఎవరైతే ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు, మీరు చూడండి, తెల్లవారి నుంచి వాళ్ళు ఆ క్యూ లైన్లో నిలబడి 20 గంటల పాటు ఉండి ఆ భగవంతుని సేవించుకుంటారే, అప్పుడు ఆకలి దప్పులు ఏమీ ఉండవు. ఎందుకంటే ఆ గోవింద నామోచ్చారణం చేస్తూ ఉన్నారు. అంచేత భక్తులైనటువంటి మనమందరం కూడా ఆ పుండరీకాక్షుడైనటువంటి పురాణ పురుషుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆ నామాన్ని, ఆ భగవంతుని యొక్క దివ్య నామాన్ని మనం సంకీర్తనం చేస్తూ ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, శోభాని 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 శోభాని. భారతీయ సంప్రదాయంలో, భారతీయ ఆధ్యాత్మిక దృక్పథంలో వేదభూమి అయినటువంటి ఈ పవిత్ర భారత భూమిలో సకల విద్యలకు అధిష్టాన దేవతగా మనం సరస్వతీదేవిని ఆరాధిస్తూ ఉన్నాం. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నాం కూడా. ప్రాచీన కాలంలో కూడా బాగా చదువుకున్నటువంటి స్త్రీలు ఉన్నారు, స్త్రీ విద్య ఉన్నది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నీలోత్పల దళశ్యామాం
విజ్జికాం మాం అజానత వృధైవ దండినా ప్రోక్తం సర్వశుక్లా సరస్వతి. దండి, బౌహూతి, కాళిదాసాది కవుల యొక్క కాలంలో విజయాంక అనే పేరు కలిగినటువంటి గొప్ప విదుషీమణి ఒకరు ఉండేవారని, విజ్జిక అనే పేరుతో కూడా ఆమె వ్యవహరింపబడేది. సర్వశుక్ల సరస్వతి అన్నది సర్వే సర్వత్రా ఉన్నటువంటి అభిప్రాయం. దండి లాంటి మహాకవులు వారి శ్లోకాలు అలా చెప్పారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీస కుందమందార సుధాపయోధి శతతామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా ఎనడుగల్గు భారతి అని పోతన మహాకవి కూడా కీర్తించాడు కదా. అంటే సరస్వతీదేవి యొక్క తత్వం ఏమిటంటే సర్వశుక్ల సరస్వతి, స్వచ్ఛమైనటువంటి ధవళత్వము, తెలుపు రంగు ఆ అమ్మవారి యొక్క రంగు ప్రతీక. ఆ తెలుపు రంగు అన్నది ఎటువంటి కళంకము లేనటువంటి ధవళత్వము, స్వచ్ఛమైనటువంటి కాంతి, తెల్లని కాంతి, ధవళ తేజస్సు అన్నది ఆ అమ్మవారి యొక్క తేజస్సు అని మన పెద్దలు కీర్తించారు. కానీ ఈమె విజయాంక ఏం చెప్తుందంటే ఆమె నల్లగా ఉంటుందట, నల్ల కలువలాగా ఉంటారట ఆమె. ఆ విషయమని మహాపాండిత్యం కలిగినటువంటి ఆమె, ఆ స్త్రీరత్నము నల్లగా ఉంటుందట. ఈ దండి లాంటి కవులంతా కూడా వృధైవ దండినా ప్రోక్తం సర్వశుక్ల సరస్వతి, సర్వశుక్ల సరస్వతి అని వర్ణిస్తున్నారు. కానీ నా గురించి వాళ్ళకి తెలియనట్టుంది. విజ్జిక మాం అజానత, నేనున్నాను కదా, నేను నలుపుగా ఉన్నానంటే సరస్వతి నలుపుగా కూడా ఉంటుంది విజ్జిక లాంటి వాళ్ళ రూపంలో అని చెప్పచ్చు కదా. మరి ఎందుకు నా గురించి చెప్పరు వాళ్ళు అంటే అంత ఆత్మస్థైర్యంతో ఆ తల్లి ప్రశ్నిస్తూ ఉంది. అంటే ముగుదల్ నిర్వగరాని విద్య కలదే ముద్దార నేర్పించినన్. స్త్రీలు కూడా బాగా చదువుకున్నారంటే పురుషుల్ని మించిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప పాండిత్య ప్రతిభా విశేషాలు కలిగినటువంటి అమ్మాయిగా ఆమె ఆనాడు ఎంతో పేరు ఉంటే తప్ప అలా చెప్పుకోలేరు కదా. నీలోత్పల దళశ్యామాం, నల్ల కలువ లాంటి రంగులో ఉన్నటువంటి నేను మరి సరస్వతి ఎప్పుడు సర్వశుక్ల సరస్వతి అని ఎందుకు చెప్తారు వీళ్ళు? కవులంతా అలాగే వర్ణించారు కదా. అంబ నవంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. శరదృతువులు వెన్నెల ఎంత ధవళంగా ప్రకాశిస్తూ ఉంటుందో తల్లి నీ యొక్క తేజస్సు అలాంటిది అని మహాకవులు వర్ణించారు. మరి నేను నల్లగా ఉన్నాను కదా, కాబట్టి సరస్వతి విజ్జిక లాంటి వాళ్ళ రూపంలో నల్లగా కూడా ఉంటుందని ఎందుకు చెప్పరు ఈ మహాకవులు అని వాదిస్తూ ఉంది ఆమె. అంటే ఏమిటి? బాగా చదువుకుంటే అమ్మాయిలు కూడా గొప్పగా రాణించగలరు, పురుషుల్ని మించిపోగలరు, దండి బౌభూతి వంటి మహాకవుల్ని మించినటువంటి శక్తి నాకున్నది అనే ఆత్మస్థైర్యము ఆ విదుషీమణికి ఉన్నది. కాబట్టి అలా చెప్పగలుగుతుంది ఆమె, లేకపోతే చెప్పగలుగుతుందా? అందుకే మనకు ఇప్పుడు మనుచరిత్ర ఉంది. మనుచరిత్రలో కూడా స్వరోచి 3 అమ్మాయిల్ని పెండ్లాడుతాడు. ఆ 3 అమ్మాయిల దగ్గర 3 విద్యలు గ్రహిస్తాడు ఆయన. అంటే ఆ అమ్మాయిలు ఆ విద్యలు గ్రహించి ఉంటే, చదువుకొని ఉంటే కదా, వారు అధ్యయనం చేసిన తర్వాతనే ఈ రాజుగారికి బోధించి ఆయన వివాహం చేసుకున్నారు. కాబట్టి అల్లసాని పెద్దన గారి కాలంలో 3 అమ్మాయిల దగ్గర విద్య నేర్చుకున్నాడు స్వరోచి. అంటే అప్పటికి కూడా స్త్రీ విద్య ఉన్నది. జగద్విదితమైనటువంటి మధురభక్తికి శరణాగతికి నిలయమైనటువంటి తిరుప్పావై ఆండాళ్ అమ్మవారు చెప్పారు కదా. కాబట్టి ప్రాచీన కాలంలో ఎందరో విదుషీమణులు ఉన్నారు. అసలు విద్యలకు అధిష్టాన దేవతే సరస్వతీదేవి. అలాంటప్పుడు అమ్మాయిలు చదువుకోవాల్సిన పని లేదండి, ఇంట్లో ఉంటే చాలు అనుకోవడం ఎంత అజ్ఞానము. కాబట్టి అమ్మాయిలు కూడా బాగా చదువుకోవాలి. అలా చదువుకున్నారంటే ఈ విజయాంక విజ్జిక మా మజానత, నా గురించి తెలియదా? దండి లాంటి వాళ్ళకి అలా చెప్తున్నారేమిటి సర్వశుక్ల సరస్వతి అని అన్నారంటే ఆ మాట అనడంలో
ఎంత ఆత్మస్థైర్యం ఉన్నది, ఎంత పాండిత్యం ఉన్నది, ఎంత ప్రతిభ ఉన్నది. వారి మనస్సులో ఉన్నటువంటి ఆ భావనా బలము, ఆ భావనా శక్తి, ఆ తల్లి ఎంత వేదవేదంగా పారంగతురాలై శాస్త్ర చర్చ చేయగలిగి మహాకవులకు దీటుగా అలా మాట్లాడింది అంటే అటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటి కాలం కూడా అమ్మాయిలు బాగా చదువుకోవాలి అని నేను నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను.